ఎల్నినో ప్రభావంపై వాతావరణ శాఖ, వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తపరిచిన నేపథ్యంలో ఖరీఫ్లో రైతులు నష్టపోకుండా ప్రణాళికలు సిద్ధం చేసి వారికి గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని పీజీఆర్ఎస్లో కలెక్టర్కి వినతిపత్రం సమర్పించడం జరిగింది. చెరువులు, కాలువలు, సాగునీటి నిర్వహణ మొదలగు వాటిపై అధికారులు ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకుని రైతులకు ప్రయోజనకరంగా ఉండే విధంగా వ్యవహరించాలని కోరారు. పంట ప్రణాళికలో జాగ్రత్త, నీటి నిర్వహణలో ముందు చూపుతో రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ఏకీకృత మార్గదర్శకాలను విడుదల చేయాలి. ప్రత్యామ్నాయ పంటల ఎంపిక, నీటి పొదుపు పద్ధతులపై విస్తృత అవగాహన కల్పించాలని కోరడం జరిగింది. అందరికీ నమస్కారం. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం కోసం ప్రతి శుక్రవారం పార్టీ ఆఫీసులో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గత శుక్రవారం కాతేరు గ్రామం నుంచి మురుగునీటి సమస్య, కొన్ని గ్రామాల నుంచి బస్సు సదుపాయం కోసం అనేక గ్రామాల్లో వీధి దీపాలు, అనేక సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది. వాటన్నిటినీ క్రోడీకరించి వాటన్నిటినీ కూడా ఈరోజు పీజీఆర్ఎస్లో కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటన్నిటిపై కూడా స్పందించి వారు త్వరగతిని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తానని చెప్పారు. దీంతోపాటు రాబోయే కాలంలో ఈ ఎలినో ప్రభావం వల్ల అనేక వాతావరణ పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయని వాతావరణ శాఖ, అదేవిధంగా వ్యవసాయ శాఖ ఇప్పటికే చెప్పడం జరిగింది. దాని ప్రభావంతో రాబోయే కాలంలో కొంత వర్షాలు, భారీ వర్షాలు కురవడం, కొంత సమయం ఎదురుగా ఉండడం వల్ల దానివల్ల ప్రభావం వల్ల రైతులు నష్టపోతారన్న విషయాన్ని వారు ముందే సూచించడం జరిగింది. వీటన్నిటిపై ఒక సమగ్ర నివేదిక తయారు చేసి ప్రజలకు, ఏదైతే రైతులు ఉన్నారో వారు ఖరీఫ్ పంటలో నష్టపోకుండా వీటన్నిటినీ సచివాలయాల ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా వారికి ముందే విషయాన్ని తెలియజేసి వారు నష్టపోకుండా ఉండే విధంగా దీనికి ఒక ప్రణాళిక రచించాలని, ఆ ప్రణాళిక అమలుపరచడానికి మొత్తం కార్యాచరణ సిద్ధం చేసి ప్రభుత్వాధికారులు అందరినీ ప్రజలకు మేలు చేసే విధంగా, రైతుల సంక్షేమం కోల్పోకుండా రైతుల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దే విధంగా, పంటలు పడవకుండా పంటలు సుభిక్షంగా ఉండే విధంగా కాపాడాలని కోరుతూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. దానిపై వారు సానుకూలంగా స్పందించి ఈ కార్యక్రమాన్ని మేము కూడా త్వరితగతిన చేపడతామని, దానికి మీ సహకారం కూడా కావాలని కోరటం జరిగింది. దాంతో మేమందరం కూడా మీతో పాటు కలిసి ఈ కార్యక్రమానికి సహకరిస్తామని మీకు తెలియజేయడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు పన్నాల వెంకటలక్ష్మి సంతోషి. మాది ధవళేశ్వరం గ్రామం. భారతీయ జనతా పార్టీ పూర్వ ప్రధాన కార్యదర్శి, రాజమండ్రి వ్యవసాయ శాఖ మార్కెట్ డైరెక్టర్ని. ఈరోజు సోమవారం మన జిల్లా కలెక్టర్ గారికి వ్యర్థ పదార్థాలన్నీ కూడా నదీ జలాలు, అంటే ఎంతో పుణ్యమైనటువంటి నదీ జలాలు మనం స్నానం ఆచరించి ఆ నీళ్ళే మనం చల్లుకుంటే మన ఇల్లు, మనం అన్నీ కూడా శుద్ధి అవుతుంది అని భావించే ఆ నదీ జలాల్లోకి ఇక్కడ ఉన్నటువంటి హాయిలక్స్ వ్యాటీలో ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ కూడా మన సాయిబాబా గుడి దగ్గర ఉన్నటువంటి కాలువ నుంచి, అలాగే గంగాలమ్మ తల్లి గుడి దగ్గర నుంచి, కంచర్లైన్ నుంచి కూడా గోదావరిలోకి మలినం అవ్వడం జరుగుతుంది. దాని మీద మేము మొన్న జనతా వారధి కార్యక్రమంలో వినతిపత్రం మేము భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ఇవ్వడం, అలాగే ఈరోజు కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యని మేము ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వివరించడం జరిగింది. వెంటనే ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని మేము పిలిపించి ఈ సమస్యపై తక్షణమే చర్యలు తీసుకుంటామని, ఈ గోదావరి మీద కూడా ఈ సమస్యలన్నీ కూడా త్వరలోనే పరిష్కారం చేస్తామని చెప్పి మేడం గారు చెప్పడం జరిగింది. మాకు ఉన్నటువంటి రామపాదాల రేవు చాలా పరమ పవిత్రమైంది. ఎందుకంటే ఆనాడు రాముడు కూడా నడయాడిన భూమి, అలాగే పాదాలు కూడా మాకు అక్కడ ఉన్నాయి. ఎంతో పవిత్రమైంది. అక్కడ ఉన్నటువంటి నదులన్నీ కూడా శుభ్రంగా ఉండాలని, ఆ నదీ జలాల్లో స్నానం ఆచరించి మన రోగాలు కాకుండా పుణ్యం వచ్చేలాగా మనకి అన్నీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో షేక్ షాజిద్ మండలాధ్యక్షుడు, అలాగే ఒంటెద్ది స్వామి గారు, సూరిబాబు గారు, కొండలరావు గారు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.